అట్లాగే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మిగతా ప్రభుత్వాలు భారంగా చూసినా కూడా మనము ఒక రెస్పాన్సిబిలిటీగా చూసి ముందుకు వెళ్ళాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, లేకపోతే పెన్షన్లు మొట్టమొదటిసారి దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే ఇళ్ల పట్టాలు అయితేనేమి, ఆ తర్వాత స్త్రీ శక్తి లాగానే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితేనేమి, ఇవన్నీ కూడా గమనిస్తే దివ్యాంగులకు ఖచ్చితంగా న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకటే తప్ప ఇంకేమీ లేదు. ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మన నంద్యాలలో సిగ్గు లేకుండా పనికి మాలిన వెధవలు కొంతమంది మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? 2 సంవత్సరాల వెన్నుపోటంట. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు నంద్యాల గాని ప్రతి జిల్లాలో రాష్ట్రంలో నలుమూలలు జరుగుతూ ఉంటే వీళ్ళు వెన్నుపోటు అని మాట్లాడతారు. ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఇదే దివ్యాంగుల క్యాంపు నుంచి నేను అడుగుతున్నాను, జీవో 77 తీసుకొచ్చింది ఎవరు? ఆ జీవో ద్వారా దివ్యాంగులకు అన్యాయం చేసింది ఎవరు? ఈ రోజు ఖచ్చితంగా ఆ జీవో రద్దు చేస్తాము అని మేము ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాము. అట్లాగే ఒక మాట మాట్లాడే ముందు దయచేసి ఆలోచన చేసి మాట్లాడాలి. వైసీపీ నాయకులు మహిళల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రము ఊరుకునేది లేదు అని నేను తెలియజేస్తున్నాను. ఎవరో అమర్నాథ్ అంట. ఎవరు ఆయన? 5 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకొచ్చాడా? అక్కడ దావోస్ కి పోతే మాకు చలి అందుకే పోలేము అన్నోడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడతాడు. ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య లేదా? లేకపోతే పిల్లలు లేరా? కూతుర్లు లేరా? ఎట్లా మాట్లాడతారండి ఆయన? ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆయన పైన కేసులు పెడతాము. మేము ఖచ్చితంగా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంటది మహిళల జోలికి వస్తే అని మాత్రం తెలియజేస్తాం.